గోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్ సంబంధించి అనేక పోస్టర్స్ మనం డిస్ప్లే చేయడం జరుగుతోంది. ఎర్లీగా సైన్స్ ఎలా అభివృద్ధి చెందింది, శాస్త్రీయ దృష్టి, వాటిని అర్థం చేసుకోవడం, దీని నుంచి మోడర్న్ సైన్స్ అంతా కూడా డెవలప్ అయింది. బేసిక్గా ముందు సైన్స్ కావాలి కాబట్టి దానిలోనూ ఇవాళ ఇక్కడ మనం ప్రొజెక్టైల్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫిగర్లో ఉన్నది ఏమిటి అంటే మన అందరికీ తెలుసు, చేతిలో రాయి ఉందనుకోండి, మనం విసురుతాం. ఏదైనా మనం దానికి కావాలంటే విసురుతున్నాం అన్నమాట. దాన్ని ప్రొజెక్టైల్ అంటారు. రాయిని తిన్నగా పైకి విసిరామనుకోండి, అది తిరిగి మళ్ళీ తిన్నగా కిందకే పడుతుంది. లేదు మనం వేరే ఒక పాయింట్ చూసుకుని విసిరామనుకోండి, విసిరితే అది కొంత దూరం వెళ్ళి ఒక కర్వ్ తీసుకుని, ఈ ప్రొజెక్టైల్ ఎప్పుడు పెరాబోలిక్ ఆర్క్లోనే ఉంటుంది, పడిపోతుంది అన్నమాట. అందుకని ఈ ప్రొజెక్టైల్స్ మీద స్టడీ చేయడానికి అని చెప్పి చాలామంది శాస్త్రజ్ఞులు కృషి చేశారు. అందులో ముఖ్యంగా గెలీలియో, దాని తర్వాత న్యూటన్, ఎంతోమంది శాస్త్రజ్ఞులు. దీనిలో ఏంటంటే 3 ఫ్యాక్టర్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం పాయింటెడ్గా విసిరే డైరెక్షన్, మనం ముందుకు ఇలా విసిరామనుకోండి డైరెక్షన్. రెండోది త్రో చేసే మన శక్తి, దాంతో వెలాసిటీ అంటారు, అంటే అది వెళ్ళిన డిస్టెన్స్. మూడోది గ్రావిటీ, భూమి ఆకర్షణ శక్తి ప్రతి సెకండ్కి 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్, 9.8 మీటర్లు, అంటే సుమారుగా 10 అడుగులు ప్రతి సెకండ్ కిందకి లాగేస్తుంది గ్రావిటీ. అందుకని ఏదైనా ప్రొజెక్టైల్ని మనం చేసినప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకోవాలన్నమాట. అందుకని మనం దీనిలో మనం చూస్తుంటాం ఫుట్బాల్, మన ఫుట్బాల్ తంతం, లేకపోతే బేస్బాల్, దాంతో మనం విసురుతుంటాం, క్రికెట్ బాల్ అన్నీ విసురుతూనే ఉన్నాం. దాంతో వాలీబాల్, ఇలా త్రో బాల్, లేకపోతే మనం బాణం వేస్తాం పైకి, జావెలిన్ త్రో ఉంది, విసురుతున్నాం. ఇవన్నీ ప్రొజెక్టైల్స్ కింద వస్తాయన్నమాట. మోడర్న్గా ఈ రోజుల్లో చూసినట్లయితే అది వేరే రాకెట్ సైన్స్ అంటాం, కానీ రాకెట్ కూడా ఒక రకమైన ప్రొజెక్టైలే. దాంతో బాంబులు, ఇప్పుడు మనం అంతా జెట్ ఫ్లైటర్స్ ద్వారా ఇచ్చేస్తున్నాం కదా, ఈ రకంగా ఈ ప్రొజెక్టైల్స్ ఎలా వెళతాయి అని చెప్పి ఈ ఎర్లీ పిక్చర్, దీనిలో అన్సైంటిఫిక్గా ఉన్న వాళ్ళు తెలుసుకోవడానికని చాలా కృషి చేశారు. అందులో ఇక్కడ ఏంటి అంటే, ఒకటి మీరు తిన్నగా ఒక బాలుని కానీ, రాయిని కానీ, ఒక బాణాన్ని కానీ, లేకపోతే ఒక తుపాకీ గుండుని కానీ పేలుస్తారు అనుకోండి, అది పేల్చినప్పుడు వేగం ఉంటుంది, ఇనిషియల్ వేగం అన్నమాట, వెలాసిటీ అంటారు, ఇనిషియల్ వెలాసిటీ. ఆ వెలాసిటీ ఉన్నంత వరకు అది ఏమవుతుంది, పైకి వెళుతూనే ఉంటుంది, గ్రావిటీ లాగేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే గ్రావిటీ లాగేసుకుని దాని వెలాసిటీ సమానం అయిపోయి 0 అయిపోతుందో అంత హైట్ వరకే వెళుతుంది. అది హైట్ డిటర్మిన్ చేస్తున్నాడు, అక్కడి నుంచే అది కిందకి పడిపోతుంది అన్నమాట. లేదు అలా కాకుండా మనం ఒక రాయిని తిన్నగా విసిరామనుకోండి, తిన్నగా ఎప్పుడు విసిరాం, పైకే విసురుతాం. నేచర్ మనకి, మీరు రాయిని విసురుతుంటే ఓ చోట పడాలి అని అంటే పైకి విసురుతారు, మీరు పైకి ఒక డైరెక్షన్లో విసురుతారు అన్నమాట. అందుకని అది ఏమవుతుంది, మనం విసిరిన వేగంతో కొంత హైట్కి వెళుతుంది. వెళ్ళిన తర్వాత ముందుకు ఫార్వర్డ్ వెళుతూ ఉంటుంది, మనం విసిరాం కదా, డిస్టెన్స్ వెళుతూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇనిషియల్ వెలాసిటీతో ముందుకు వెళుతూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఆ హైట్ 0 అయిపోతుంది. ఎప్పుడైతే హైట్ 0 అయిపోతుందో గ్రావిటీ దాన్ని కిందకి లాగడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే గ్రావిటీ కిందకి లాగడం మొదలు పెడుతుందో ఆ ఇనిషియల్ వెలాసిటీ కంటిన్యూ అవుతూ ఆ ప్రొజెక్టైల్ ముందుకి ఫార్వర్డ్ వెళుతుంది అన్నమాట. అందుకని డిఫరెంట్ యాంగిల్స్, ఇప్పుడు హారిజాంటల్గా విసిరితే
మామూలుగా తొందరగా ఎక్కి పడిపోతుంది. మీరే చూడండి, విసిరి చూడండి. కొద్దిగా ఎత్తుగా విసిరితే ఎక్కువ దూరం వెళుతుంది. మీరు యాంగిల్ని బట్టి 45 డిగ్రీల దగ్గర మీరు విసిరినడితే మ్యాక్సిమం డిస్టెన్స్ వెళ్తుంది. విసిరిన ప్లేస్ నుంచి అవతల పక్క మన రాయి లేకపోతే ఒక గుండు ఏదైనా సరే, ఇప్పుడు గోల్ఫ్ బాల్ ఉంది, మీరు గోల్ఫ్ బాల్ని కొడుతున్నారు కదా, దాని గోల్ టార్గెట్ ఉంటుంది కదా, ఫుట్బాల్కి టార్గెట్ ఉంటుంది కదా, దాంతో మనం ఆడే గేమ్స్ అన్నిటి బాల్స్తో ఆడేవన్నీ కూడా ప్రొజెక్టైల్సే అవి. అందుకని ఆ ప్రొజెక్టైల్స్ యొక్క ఇది స్టడీ చేయడం అనమాట, ఎక్స్పీరియన్స్ని బట్టి మనం తెలుసుకుంటుంటాం. అందుకని 45 డిగ్రీల దగ్గర చూసినట్టయితే తిన్నగా వెళ్ళి సేమ్ వెలాసిటీకి అది డిస్టెన్స్ ఎక్కువ వెళుతుందన్నమాట. అందుకని ఈ పాత్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ పెరాబోలిక్ ఆర్క్ ఉంటుంది. ఇందులో మన ఇనీషియల్ వేగం ఏదైతే ఉందో వెలాసిటీ అంటాం, అది వర్టికల్ కాంపొనెంట్ పైకి వెళుతూ ఉంటుంది, పైకి విసురుతాం, దాంతో డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. వీటిలన్నింటినీ స్టడీ చేసే ఇప్పుడు మన రాకెట్లు కూడా దానిలో తిరగడం. ఇప్పుడు 7 మైళ్ళు వేగం పర్ సెకండ్ ఇచ్చామనుకోండి రాకెట్, దాని పెరాబోలిక్ ఆర్క్ ఏమవుతుంది, భూమి యొక్క కర్వేచర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకది నిత్యం గ్రావిటేషన్ పుల్ వలన మన సెటిలైట్ అనేది ఆ ప్లానెట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, మన భూమి చుట్టూ తిరుగుతుంది. 7 మైళ్ళ వేగంతో ఇస్తే దాటి బయటికి వెళ్ళి ఆ డిస్టెన్స్ ఇంకది చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది అనమాట. ఇవన్నీ క్యాలిక్యులేషన్స్. దాని తర్వాత కెప్లర్, దాని తర్వాత న్యూటన్, గెలీలియో, ఇలా చాలామంది అప్పుడు రోజుల్లో క్యాలిక్యులేట్ చేశారు. అందుకని పార్ట్ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ అన్నది ఏంటి, మనకి గేమ్స్లో ఏవైతే ఫుట్బాల్, అలాగే బాణం విసర్దాం, ఒక బాల్, క్యానన్ బాల్ లేకపోతే బుల్లెట్ ఫైర్ చేస్తారు మీరు గన్ నుంచి వేస్తే అది ఎంత డిస్టెన్స్, అలాగే గైడెడ్ మిసైల్స్ ఫైరింగ్ డిస్టెన్స్, ఎంత యాంగిల్లో మనం చెయ్యాలి, ఇవన్నీ స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనికి హిస్టరీ ఆఫ్ సైన్స్, ఇక్కడ వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసినవన్నీ ఇది అన్సైంటిఫిక్ డిస్ట్రిబ్యూషన్ అయినప్పటికీ దీనిలో ఈ హిస్టరీ ఈ రకంగా తయారు చేశారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.